ఎవరికైతే రక్షణ మారుమనసు లేదో వారి గురించి ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నాయన మీకు స్తోత్రం తండ్రి. అవకాశం ఇచ్చిన దానికి స్తోత్రం నాయన. మీ పాదాలు ఎడ్చేరి ప్రభు అనడానికి కృప చూపించిన దానికి స్తోత్రం నాయన. మీ దాసుని నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నేను ముఖ్యంగా ఈరోజు రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. రక్షణ లేని వారి కొరకు మారు మనసు అనుభవంలోనికి అందరిని తీసుకెళ్ళండి నాయన. ఎవరైతే రక్షణ లేదో వాళ్ళకి రక్షణ దయచేయండి. మీకు వాక్యం సెలవిస్తున్నది, ఎవరు నశించడానికి మీకు ఇష్టం లేదు ప్రభా. మీ నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ప్రభా, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మీ యొక్క ఆశయ ప్రణాళిక, మీ ఉద్దేశం తండ్రి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేని వారి కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నా. రక్షణ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళకి మారుమనసు అనుభవంలోకి తీసుకురండి. బాప్టిజం అనుభవం తీసుకోండి. మీకు సాక్షులుగా చేయమని, మీకు సాక్షి బిడ్డలుగా చేయమని, గొప్ప అద్భుతం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.